సార్ వాట్సాప్ లోని ఈ ఫలానాది దిస్ వన్ అని పెట్టండి వెళ్దాం ఇదేనా. ఇదే సార్ స్క్రీన్ షాట్ ఉంది కదా, అదే అదే అండి. September 16th 1916 మీరు అక్కడ ఫోటో ఉంది కదా. ఓకే. ఐ ట్రై టు డూ BTR విత్ మ్యారేజ్ డేట్ విత్ థర్డ్ పద ఇట్ ఈస్ స్పీకింగ్ కరెక్ట్. నాకు తెలుగులో చెప్పండి ఇది. అంటే మ్యారేజ్ టైమింగ్ సరిపోయింది సార్, బర్త్ టైం రెటిఫికేషన్ చేస్తే. కాకపోతే ఆ రేవతి నక్షత్రం వింటున్నప్పుడు కన్యాదానంకి కనెక్షన్ ఉంది కదా సార్, ఆ భరణి నక్షత్రానికి. సారీ, ఆ కన్యాదానం పార్ట్ కృతిక నాకు కనెక్షన్ అవ్వలేదు. చెల్లెలకి కన్యాదానం చేశారు, కాకపోతే ఆ కృతికాకి కనెక్షన్ రాలేదు నాకు అక్కడ. అదే. అండ్ మళ్ళీ దశాంశంలోని గుర్తు వెరిఫికేషన్ రాలేదు. ఒక్క నిమిషం. మీరు ఏమన్నారంటే చెల్లెలకి కన్యాదానం చేశారు కదా. క్లాస్ అవును, లో అంతమంది ఉన్నారు, చెల్లెలకి కన్యాదానం ఎప్పుడు చేస్తారు ఎవరైనా చెప్పండి. కృతికా నక్షత్రంకి. కాదమ్మా, అది కాదమ్మా ఆ, నేను అడిగి. ఆ, చెల్లెలికి కన్యాదానం లౌకికంగా అసలు ఎప్పుడు చేస్తారు? లౌకికంగా మామూలుగా జాతకానికి సంబంధం లేదు. తల్లి తండ్రి ఓకే. చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు. ఎగ్జాక్ట్లీ, తండ్రి లేనప్పుడు తల్లి లేనప్పుడు కదా. ఎస్ సార్. సో అది సరిపోతుందా చూడు ఫస్ట్ థింగ్. ఓకే. ప్రతిదీ స్ట్రైట్ గా రాదు. ఇప్పుడు నేను ప్రతిసారి చెప్పేది అదే, యోగమాయ అని ఒకటి ఉంటుంది. మీరు ఒకటి నేర్చుకున్నారు అనుకోండి, రెండు మూడు చార్ట్స్ లో పనిచేస్తుంది. దాని తర్వాత మీరు తిరిగి తిరిగి అది అప్లై చేస్తూ ఉంటారు కదా, దానికి భిన్నంగా వస్తూ ఉంటాయి చార్ట్. మీరు దాంట్లోనే లొసుగులు తెలుసుకోకపోతే అదే యోగమాయ విసురుతూ ఉంటుంది. అది నేర్చుకున్నావా, దా పైకి రా, వచ్చావా, ఇంకొంచెం పైకి వెళ్ళు. ఓకే. అంటే ఇది నమ్మని వాళ్ళకి నేనేం చెప్పలేను, కానీ ఆ, నాకైతే అలాగే అనిపిస్తుంది. మనం ఎంత చూసేసినా. అచ్చా, ఇది మిమ్మల్ని అడిగిన ప్రశ్న ఏంటంటే, మీరు బర్త్ టైం రెక్టిఫికేషన్ చేశాను అన్నారు కదా. ఈ బర్త్ టైం రెక్టిఫికేషన్ చేయడానికి ప్రయత్నం చేశాను అంటే మీకు వాళ్ళు ఇచ్చిన సమయం ఎంత, ఎన్ని గంటలకు పుట్టారని ఇచ్చారు? అంటే చెక్ చేశాను సార్, 7:15 అని ఇచ్చారు, ఇంట్లో పుట్టారు. ఆ ఉంటే కొంచెం 5-10 నిమిషాలు అటు ఇటుగా ఉండుండొచ్చు అనేది ఇది. కాకపోతే ఇట్స్ నోటెడ్ వాళ్ళ ప్రకారం, వాళ్ళు పుట్టినప్పుడు ఇంట్లో పుట్టినప్పటికీ అది వాళ్ళ ఇంట్లో అది నోట్ చేసుకున్నారు, నమ్మకాలు ఉన్నాయి కాబట్టి. ఆ, ఓకే. నేను ఆ, ఈ వ్యక్తి లాయర్, ప్రాక్టీస్ చేస్తున్న లాయర్. సో నాకు అది D10 లోని నాకైతే అసలు లాయర్ కాంబినేషన్ జూపిటర్ సాటర్న్ అని చెప్పి తీసుకుంటే నాకు అది ఎందుకో నాకు సంభవ్ నాకు మరి యోగమాయ ఏమో నాకు రాలేదు సార్. నాకు సబ్జెక్ట్ జూపిటర్ కూడా రాలేదు అది. జూపిటర్ సాటర్న్ కాదు లాయర్. ఓకే. సాటర్న్ మెర్క్యూరీ. ఓకే. ఓకే సార్. సాటర్న్ మెర్క్యూరీ, ముఖ్యంగా సాటర్న్ ఉండాలి, లేదా జూపిటర్ కూడా ఉండొచ్చు. ప్రతిసారి D1 లో చూస్తే జూపిటర్ సాటర్న్, D10 లో అలా సరిపోతుంది. ఓకే. D1 లో జూపిటర్ సాటర్న్ 10th హౌస్ రిలేటెడ్ గా ఉన్నారు. అది సరిపోతుంది. ఓకే. D1 లో సరిపోతుంది, D10 లో అది సరిపోతుంది. ఓకే, ఇప్పుడే వేస్తున్నాను. సెప్టెంబర్ 16 1960 7:15 శృంగవరపురం. అంతే కదా. అవునండి. ఓకే. ఓకే. ఏంటున్నాయి మీ దగ్గర ఇన్ఫర్మేషన్? 1987 లో పెళ్ళయిందండి, అక్టోబర్. సొంత వాళ్ళు కాదు కదా, ఇది ఫస్ట్ క్వశ్చన్. ఆ, బంధువులు అవుతారు. సెంటిమెంట్స్ ఉన్నాయా? లేదండి. క్వశ్చన్ ఏంటి ఇంతకీ? అంటే నాకు మామూలుగా ఇది కన్యాదానం రిలేటెడ్ కాన్సెప్ట్ నాకు తేలలేదు. క్వశ్చన్ అంటే స్పెసిఫిక్ గా ఏం లేదండి. ఆవిడ పిల్లలు ఇంకా ఇద్దరు సెటిల్ అవ్వలేదు, అది చాలా బెంగ అయిపోయింది ఆవిడకి. ఓకే. ప్లానెట్స్ నేర్పిస్తున్నప్పుడు చెప్తాను. ఆ, కాకపోతే ఫస్ట్ థింగ్ ఒకటి చూడండి. ఉమ్, ఆ, చతుర్థాన్ని ఫస్ట్ చూడండి. ఓకే. చతుర్థం మదర్ చూస్తారు కదా, ఫోర్త్ హౌస్ లో మార్స్ ఉన్నాడు. ఓకే. ఉమ్, మార్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు చూద్దాము. ఆ, మార్స్ రకరకాల వాటికి కారకుడు. ఉమ్, అందులో ఒకటి బ్రహ్మచర్యం. ఓకే. ఉమ్, ఓకే. సో చతుర్థంలో కుజుడు ఉన్నప్పుడు తల్లికి బ్రహ్మచర్యం రావచ్చు. ఎలా వస్తుంది? తండ్రి వెళ్ళిపోతే రావచ్చు.
ఓకే, లేదా తండ్రికి బ్రహ్మచర్యం రావచ్చు. ఓకే, ఈ రెండు జరగచ్చు. వీళ్ళు అంటే ఈ నేటివ్ వాళ్ళ ఫాదర్ ఆయన 60 years అప్పుడు చనిపోయారు. సో అది మరి కౌంట్ అవుతుందా సార్ ఆ కాంబినేషన్ కి, లేకపోతే ఇట్స్ వే టూ లేట్ కిందన? కౌంట్ కౌంట్ అవ్వచ్చు, కౌంట్ అవ్వచ్చు, కాకపోవచ్చు. ఓకే, సో డిలేడా చిల్డ్రన్, పిల్లలు లేట్ గా పుట్టారు, రేవతి అది. ఓకే, 87 లోనే ఆవిడకి పెళ్ళయ్యింది. 90s లోని పుట్టారు ఫస్ట్. ఓకే, సెకండ్ పర్సన్ లేట్ గా. చూద్దాం ఎంత కరెక్ట్ చేశారో, ఏం చేశారు చూద్దాం. ఓకే, ఇంకా గ్రహాలు నేర్పించలేదు కాబట్టి కొంచెం ప్రశాంతంగా ఉండండి. చతుర్థంలో కుజుడు ఉన్న వాళ్ళందరికీ ఏదో అయిపోతుందనే ప్రమాదంలో ఉండకండి. ఓకే, చతుర్థంలో కుజుడు ఉన్న వాళ్ళకి పాతబడ్డ ఇల్లు కూడా ఇన్హెరిటెన్స్ లో రావచ్చు. ఓకే, ఆస్తిగా పాతబడ్డ ఇల్లు పొందవచ్చు. అది కూడా ఒక ఒక ప్రిడిక్షన్. చతుర్థంలో కుజుడు శని చూస్తున్నాడు కుజుడిని. ఓకే, దీనివల్ల కొంత ఇబ్బంది, అంటే జనరల్ గా శని కుజులు వైధవ్యాన్ని కూడా చూపిస్తారు. ఇందాక చూసిన హారోస్కోప్ చూస్తే కుజ శనులు సప్తమంలో ఉన్నారు, బ్రహ్మాండం ఉంది, ఏం ప్రాబ్లం లేదు. నవాంశలో కూడా కన్ఫర్మేషన్స్ సరిపోవాలి, అంతేకాని ఒక ముక్క పట్టుకొని డాన్స్ చేయకూడదు. దొరికింది కదా ఛాన్స్. ఎందుకంటే D1 లో ఉండే గ్రహాలు, రాశిలో ఉండే గ్రహాలు ప్లేస్మెంట్స్, ఒక్క ప్లేస్మెంట్ కి 100 ఫలితాలు ఉంటాయి. దాంట్లో ఏది వస్తోంది అన్నది నవాంశం నుంచి తెలుస్తుంది. అందుకే ముందు తత్వాలు ముందు నేర్చేసుకుంటే తర్వాత గ్రహాలు నేర్చుకుంటే ఆ తర్వాత నవాంశ నేర్చుకోవాలి. కానీ ఎంతో కొంత చెప్పాలి, ఆ ఎగ్జాంపుల్ చూడాలి అంటే కొంత నవాంశ తెలిసి ఉండాలి. కాబట్టి నవాంశ నేర్పించాక గ్రహాలు నేర్పిస్తున్నాం. ఓకే, ఎప్పుడు పెళ్ళయింది అన్నారు? 87 అక్టోబర్. జన్మతార పంచమంలో చంద్రుడు ఉన్నాడు. 87 అక్టోబర్. ఓకే, సప్తమం సింహం అయింది. ఇక్కడ నుంచి 159. శుక్రుడు, కేతువు, గురువు సరిపోతారు. 89 అంటున్నారా మీరు? 87 అక్టోబర్. ఓకే, కేతువులోని వీనస్. కేతువులో వీనస్ కే కదా సార్, కేతు వీనస్. కేతువులో వీనస్. ఓకే, కేతువులో వీనస్. ఓకే, సరిపోతుంది ఇది. ఎస్ సార్. అచ్చా, వచ్చే క్వశ్చన్ మర్చిపోతున్నాను. అచ్చా, మీ క్వశ్చన్ ఏంటి అంటే చెల్లెల కూతురుకి ఎందుకు ఇది చేశారనా? చెల్లెలకే కన్యాదానం చేశారు, బట్ దశాంశలోని అసలు లాయర్ ఎలా చూడాలి సార్, అది చెప్తాను. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో చెప్పడం కష్టం, నేర్పిస్తాను కానీ. ఓకే, జూపిటర్ ఆస్పెక్ట్ ఉంది. ఓకే, అది మార్షియన్ సైన్ అవుతోంది. మార్షియన్ సైన్స్ లో చూడండి, అక్కడ మ్, భరణి ఉంటుంది. ఓకే, సో లాయర్ అవడానికి మ్యాషన్ కూడా కారణం కావచ్చు. గురువు ఆస్పెక్ట్ ఉంది కదా. ఆస్పెక్ట్ ఉంది సార్. అంటే ఇప్పుడు మనం ఇది ఒకవేళ బర్త్ టైం రెక్టిఫికేషన్ నవాంశ చూడకుండా ఇది చూస్తే అది ఎలా, అది అది అంటే నవాంశ. అతను ఇండిపెండెంట్ ప్రొఫెషన్ లో ఉన్నాడా, లేకపోతే అతను వేరే చోట పని చేస్తున్నాడా అన్న దాన్ని బట్టి D10 ఎక్కువ వాడతాం. ఓకే, దాని తర్వాత ప్రొఫెషన్ ని చెక్ చేస్తాం. ప్రొఫెషన్ D1 లోనే సరిపోవాలి, D9 లోనే సరిపోవాలి. ప్రొఫెషన్ D1 లో సరిపోవాలంటే జూపిటర్ అని ఆ, సప్తమంలో రాజ్యంలో ఉన్న అది సరిపోతుంది. ఆ, శని నుంచి తీసుకున్నా కూడా సరిపోవాలి. దానికి ఆప్షన్స్ ఉన్నాయి చాలా. శని నుంచి చెక్ చేయొచ్చు, చంద్రుడి నుంచి కూడా చెక్ చేస్తారు రాజ్యాన్ని. వాటిల్లో నుంచి అన్నిటికంటే ఏది ఎక్కువగా కనిపిస్తుంది అన్నది తీసుకొని D10 కూడా చెక్ చేస్తారు. D10 లో కూడా ఏంటంటే ఈ ఇక్కడ D1 లోని రాజ్యాధిపతి D10 లో ఎలా ఉన్నాడు అన్నది చెక్ చేస్తారు. దాన్ని బట్టి కూడా తెలుస్తుంది ఎక్కడ ఉన్నాడు, ఆ, ఏ రాశిలో ఉన్నాడు.
భాగ్యంలో ఉన్నాడు. ఓకే, ఉమ్, అంటే నా ఉద్దేశం సాజిటేరియస్ లో ఉన్నాడు, ధనస్సులో ఉన్నాడు. ఉమ్, ఓకే, సో గురువుగా పనిచేస్తాడు, లేదా టీచర్ గా పనిచేయచ్చు, గురువుగా పనిచేయచ్చు. లేదా ఇక్కడ నుంచి ఆరో ఇంట్లో ఉన్నాడు. ఆరో ఇల్లు ఏంటి? వాదన, కేసెస్ తీసుకొని ప్రాబ్లమ్ సాల్వింగ్. ఒక కేసు తీసుకోవడం, ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం. ఓకే, సో ఉమ్. డిఫెన్స్ లాయర్ గా ఉన్నాడు అయితేను. ఆ సివిల్ ఇంకా ఫ్యామిలీ కౌన్సిలింగ్ అవి ఎక్కువ చేస్తారండి అదే. ఫ్యామిలీకి. ఉమ్, కొంచెం ఇంకా బ్యాంక్స్ కి వాటికి కూడా అంటే సివిల్ ఇంకా ఫ్యామిలీలో. సో డిఫెన్స్ లో ఉన్నాడు ఇతను. అటార్నీ ఏమంటారు దాన్ని, పబ్లిక్ ప్రాసిక్యూటర్ అలాంటివి కాదు, డిఫెన్స్ లో ఉన్నాడు. 6th హౌస్ కాబట్టి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అలాంటివి అయితే 10th హౌస్ కనెక్షన్స్ లో ఉంటాయి. ప్రైవేట్ ప్రాక్టీస్ నాట్ రిలేటెడ్ టు. ఇక్కడ కూడా చూడండి, జూపిటర్ సాటర్న్ కనెక్ట్ అయి ఉన్నారు, ఒకదానికి ఒకటి చూసుకోండి. ఓకే, చూడవలసిన వృత్తి ఎలా ఇక్కడ నుంచి చూడొచ్చు అంటే, ఇక్కడ నుంచి చూడాలి. D10 లోని 10th లార్డ్ తీసుకొని అతన్ని, D1 లోని 10th లార్డ్ తీసుకొని అతన్ని D10 లో చూడాలి ఎలా ఉన్నాడు. దాన్ని బట్టి కొంతవరకు తెలుసు. 6th అలా 12th చూస్తే హౌస్. వర్గోత్తమలో ఉన్నట్టు కదా సార్, D10 లోని D1 లోని ఏమంటున్నారు? వర్గోత్తమలో ఉన్నట్టు కదా సార్ జూపిటర్. వర్గోత్తమాస్ కాదన్న, అది కాదు చూడవలసింది. కనెక్షన్స్, ఏ ప్లానెట్స్ తో కనెక్షన్స్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాయి, ఏ హౌసెస్ తో కనెక్షన్స్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాయి. ఆ గ్రహం ఇక్కడ నుంచి లగ్నాతో ఆరో ఇంట్లో ఉన్నాడు. ఆరో ఇల్లు ప్రాబ్లమ్ సాల్వింగ్, అందుకే డిఫెన్స్ లో ఉన్నాడు. ఇవే నేర్పిస్తాను, ఇంకా ఇవి నేర్పించలేదు. నేర్పించకుండా వాటి గురించి మాట్లాడితే మీకు ఎలా ఉంటుంది అంటే, ఏదో ఆ టైంకి ఏదో నోటికి వచ్చింది చెప్పేస్తున్నాడు, నిజం కాదన్నట్టు. అందుకే నాకు అలాంటి నేర్పించాలంటే భయం. బట్ ఇప్పుడు దీనికి ఆవిడకి అది నేటివ్ కి చాలా బెంగపడుతున్నారు, పిల్లలు ఇంకా సెటిల్ అవ్వలేదు అని. ఏమన్నా చెప్పచ్చా సార్, లైక్ రెమెడీస్ లాగా? అండ్ ఇంకొక క్వశ్చన్ ఉండిపోయింది, మెయిన్ క్వశ్చన్. చెల్లెలకి కన్యాదానం చేశారు కదా, అది ఆ కాంబినేషన్ కృతిక కనెక్షన్ లో రాకుండా ఎలాగొచ్చింది? ఎక్కడ అగ్ని ఉన్నా అక్కడి నుంచి రావచ్చు. ఓకే, పూర్వభాద్ర నుంచి రావచ్చు, పుష్యమి నుంచి రావచ్చు, కృత్తిక నుంచి రావచ్చు. ఇంకెక్కడ ఉంది అగ్ని? అంతే. అగ్ని వెతకండి, అగ్ని విశాఖ విశాఖ విశాఖ, ఇంద్రస్య అగ్నియో కేతు ఇంద్రాగ్ని. పూర్వభాద్ర ఉంది కదా సార్, కేతు పూర్వభాద్ర ఉన్నట్టుంది సార్. కేతు పూర్వభాద్రలో ఉన్నాడు. కేతు పూర్వభాద్రలో ఉన్నాడు, కానీ కనెక్ట్ అవ్వాలి కదా. ఆవిడ అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే, ఎలా కనెక్ట్ అయ్యిందో నాకు అర్థం కాలేదు అని. ఈ పుష్యమే సరిపోతుంది. ఓకే, పుష్యమిలో నుంచి కూడా రావచ్చు. అధిపతి శుక్రుడు, చిత్త, డిస్పోజిటర్. ఇక్కడ కూడా అడాప్షన్ ఉందిగా. థర్డ్ హౌస్ ని చూడండి, థర్డ్ హౌస్ చూడండి. థర్డ్ హౌస్ లార్డ్, థర్డ్ హౌస్ వీనస్ స్పెషల్ పొజిషన్ లో ఉన్నాడు చిత్రాలో. అందుకే ప్లానెట్స్ నేర్పిస్తే తప్ప ఏది స్పెషల్ పొజిషన్ లో ఉంది, ఏది లేదు అది చెప్పడం కష్టం అవుతుంది మీకు. ఓకే, ప్లానెట్స్ నేర్పిస్తే కానీ చెప్పడం కష్టం. చిత్రలో ఉన్నాడు శుక్రుడు. ఓకే, ఆల్మోస్ట్ ఇంకా డీప్ డెబిలిటేషన్ లోకి వెళ్ళిపోతున్నాడు. డిస్పోజిటర్ చూడండి, హస్తలో ఉంది. ఓకే, హస్తలో కూడా అడాప్షన్ ఉంది. అక్కడి నుంచి కూడా తీసుకోవచ్చు. ఇక్కడ D1 లో అంత స్ట్రైట్ గా రావు. ఓకే, ఫలితాలు D9 లో కూడా కన్ఫర్మ్ చేయవలసి ఉంటుంది. కానీ ఆ ఈవెంట్ చెప్తే తప్ప మనం చెప్పలేము. అలాంటి క్వశ్చన్స్ లో ఉంటాయి మీరు అడుగుతున్న క్వశ్చన్స్. అంటే సార్ టైం తెలుసుకోవాలా సార్ అది ఎప్పుడు జరిగిందని? అలా కాదు, ఒకటైతే కనిపిస్తుంది ఏంటి అంటే, ఇప్పుడు ఈ మీరు అడిగేది చూడండి, 60 years తర్వాత తండ్రి చనిపోయాడు కదా, అది మనం కన్సిడర్ చేయాలా అని. ఇతను కన్సిడర్ చేయవలసిన పరిస్థితి వచ్చింది, బికాజ్ ఆ పొజిషన్, మార్స్ పొజిషన్ వల్ల. ఓకే, సో అప్పుడు అది కూడా కన్సిడర్ చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే, ఈ 9 గ్రహాలు ఆ పెళ్లికి దారి తీస్తాయి. అంతేకాని మనం, మీరందరూ ఏమనుకుంటున్నారంటే, ఈ జాతక చక్రం తీసుకొని దీంట్లో ఒక గ్రహాన్ని వేసుకొని ఆ ఒక్క గ్రహం వల్ల ఈ పెళ్లి వచ్చింది అన్నట్టు చూస్తున్నారు. అలా చూస్తే ఇలాగే ఉంటుంది. ఓకే, 9 గ్రహాలు ఆ పెళ్లిని తీసుకురావడానికే ప్రయత్నం చేస్తాయి. కనుక ఏది చూసినా మనకి అదే కనిపించాలి. ఇప్పుడు కుజుడిని చూసాం, కుజుడి వల్ల ఈ ప్రాబ్లం ఉంది తెలుస్తుంది. అంటే
తండ్రి కంప్లీట్ చేయాల్సిన పని ఏదో ఉండిపోయింది, అది చేయవలసి ఉంది పిల్లాడు. ఓకే, అది చేస్తాడు అతను. ఓకే, అదే నేర్పిస్తాను. ఇప్పుడు ఆ కుజుడికి సంబంధించిన విషయాలన్నీ నేర్పిస్తే తప్ప అవ్వదు. ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఏమనుకుంటారంటే అబద్ధం చెప్తున్నాడు, నాకు కూడా చతుర్థంలో కుజుడు ఉన్నాడు, నాకు ఏమీ అవ్వలేదు, బ్రహ్మాండంగా ఉన్నాడు మా నాన్న అని అనుకోవచ్చు. అంత స్పీడ్ అయిపోతే నేనేం చెప్పలేను, ఎందుకంటే ఒక గ్రహానికి ఒక పొజిషన్ లో, ముఖ్యంగా D1 లో 100 ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు ఏది వర్తిస్తోంది అన్నది మిగిలిన అన్ని గ్రహాలను బట్టి ఉంటుంది. ఓకే సార్. అదే ఫైనల్ ది రెమెడీ ఏమైనా చెప్పడానికి ఉంటుందా సార్? లైక్ దేనికి యాక్చువల్లీ ఏ రెమెడీ కావాలి, దేనికి సంబంధించిన రెమెడీ కావాలి? పిల్లలు ఇంకా సెటిల్ అవ్వలేదు అనేది చాలా ఓకే, better పిల్లలు ఇంకా సెటిల్ అవ్వలేదు కదా. సో చూడండి, పిల్లలు పుష్యమి నక్షత్రంలో ఫిఫ్త్ లార్డ్ డిస్పోజిటర్ అన్ని పుష్యమిలో ఉన్నాయి. ఓకే, సో పుష్యమికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఆ, తర్వాత ఏంటంటే దత్తాత్రేయ టెంపుల్కి వెళ్ళి, లేదా సాయిబాబాని కానీ దత్తాత్రేయాన్ని కానీ ఒక దానికి చేయవలసిన రిచువల్స్ ఉంటాయి. దత్తాత్రేయ పూజ, సాయిబాబా పూజ, దానికి సంబంధించిన రిచువల్స్, దత్త చరిత్ర చదవడం, లేకపోతే సాయి చరిత్ర చదవడం, అలాంటివి ఏవో పెట్టుకోవడం. ఓకే, తర్వాత నార్త్ ఈస్ట్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో చూడడం ఇంటికి, ఒకవేళ ఉంటుంది ఇంటికి, బికాజ్ అది జూపిటర్ నక్షత్రం, గాడ్ నార్త్ ఈస్ట్ లో ఉంటాడు జూపిటర్, బృహస్పతి శిష్య కదా. ఆ తర్వాత జుహ్వత, అంటే ఫైర్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఇంట్లో కిచెన్ కరెక్ట్ గా ఉందా లేదా, పెడుతున్న పళ్ళు ఏమైనా తీసుకొని వచ్చి పళ్ళు తినకుండా అక్కడ వదిలేయడము, పళ్ళు పూర్తిగా పాడైపోయిన తర్వాత, మీరు కొట్టకుండా ఉంటే నేను చెప్తాను, పళ్ళు పూర్తిగా పాడైపోయేదాకా చూసి ఆ తర్వాత వాటిని పారేయడము, వాటి చుట్టూ నుసి పురుగులు తిరుగుతూ ఉండడము, ఎవరు అంటే తింటారని చెప్పి పళ్ళు తెస్తారు, ఆ పళ్ళు ఎవరు తినరు, అలా ఉంటాయి. పూర్తిగా కుళ్ళిపోయిన తర్వాత అప్పుడు పారేస్తూ ఉంటారు ఇంట్లోంచి. అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో చూడడము. బృహస్పతి శిష్య జుహ్వత, ఇంకేముంది పరస్తాత్, యజమానః అని. పరస్తాత్ యజమాన వస్తారు. సో వీళ్ళ ఫాదర్ కరెక్ట్ గా టైంకి ఇంటికి వస్తున్నారా, రావట్లేదా, లేకపోతే వేరే చోట ఉన్నారా, ఆ, అవన్నీ చెక్ చేయడం. లేదా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఆవిడ నిజంగా యజమానిలాగా ప్రవర్తిస్తున్నారా లేదా, బేసిక్స్ చెక్ చేయండి. ఓకే, దాంట్లో నుంచే ఉంటాయి రిజల్ట్స్, అంతేగాని ఏదో చాలా గొప్పగా ఏమి ఉండవు రెమెడీస్. ఓకే సార్.